Once again, a very good morning to all of you. If anyone joining this session for the first time, we completed what exactly is cloud computing in our first session. Venki will share you the recording. You can go through. So we'll have another bunch of revision class of these 2-3 classes over the next weekend. So starting with our first service in AWS, IAM, Identity, Access and Management. ఫస్ట్ సర్వీస్ మన ఏదైతే మన AWS లో మనం ఇప్పుడు స్టార్ట్ నేర్చుకుంటామో సర్వీస్ నేమ్ వచ్చేసరికి IAM, Identity, Access and Management. AWS Identity and Access Management. In the naming itself, you have IAM, Identity, Access and Management. Based on their identity, either he is a developer or a testing person, or he is a DevOps guy, or he is an admin. Based on their identity or based on the permissions that the person require, we need to give the access anamata. For that, we will use a service called IAM service. So what exactly we will cover in this session ante, what is IAM, asal what exactly is IAM, and the IAM concepts and the major use cases of this IAM service, and I'll show you how to create a user and how to log into the AWS console. The first thing, as I already mentioned, identity, access and management. So for example, consider you are having an organization or you are having your AWS account. So there are a few resources will be working on AWS cloud, right? So మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మేనేజర్ ఆర్ టిఎల్ అని అనుకుంటే మీ టీమ్ మెంబర్స్ ఆర్ అదర్ టీమ్ మెంబర్స్ కి మీరు AWS కన్సోల్ అనేది యాక్సెస్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ AWS కన్సోల్ అంటే నేను మనం క్లాస్ లో చెప్పినట్టు ఈ AWS కన్సోల్ కి యాక్సెస్ ఇస్తే సో దాట్ హీ కెన్ వర్క్ అన్నట్టు, హీ కెన్ లాగ్ ఇన్ టు ద AWS కన్సోల్ అండ్ హీ కెన్ డూ హిస్ స్టఫ్. సో ఫర్ దాట్ IAM లో ఏముంటాయి అంటే యూజర్, ఫస్ట్ థింగ్ ఏ సింగిల్ పర్సన్, ఇఫ్ యూ వాంట్ టు గివ్ యాక్సెస్ టు యూజర్ విల్ క్రియేట్ అ యూజర్స్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, consider a scenario where we have developer people also, development team manager వచ్చి we have few people who wants AWS access అని అడిగారు, but you don't want to give the complete full access. Developer కి ఏం కావాలి, మీరు ఓన్లీ few services, whatever the services that developer team needs to use, for those few services only you want to give the access. ఓన్లీ పర్టికులర్ సర్వీసెస్ మాత్రమే మీరు యాక్సెస్ ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తారు, ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఈ గ్రూప్ కు ఒక యాక్సెస్ ఇస్తారు, ఒక పాలసీ అటాచ్ చేస్తారు. ఆ పాలసీ ఏం చెప్తుందంటే ఓన్లీ ఈ సర్వీసెస్ మాత్రమే ఈ పర్టికులర్ గ్రూప్ లో ఉన్న యూజర్స్ యాక్సెస్ చేసుకోగలరు, మిగిలిన ఏ సర్వీస్ వాళ్ళకి యాక్సెస్ ఉండదు. సో దట్ వీఆర్ రిస్ట్రిక్టింగ్ ద పర్మిషన్ ఆఫ్ ఎ యూజర్ అన్నట్టు. సో యూజువల్లీ ఈ సర్వీస్ IAM సర్వీస్ అనేది ఒక రియల్ టైమ్ కంపెనీలో ఎవరు మేజర్ గా హ్యాండిల్ చేస్తారంటే అడ్మిన్, హూ ఆర్ వర్కింగ్ యాజ్ అన్ అడ్మిన్ ఫర్ అన్ AWS account, he will control the complete AWS access అన్నట్టు. యాజ్ అ యూజర్ మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ జాయిన్ అవుతారు, మీ మెయిల్ ఐడి టీమ్స్ కి మొత్తం ఉంది పర్మిషన్ వస్తుంది. మీ KT సెషన్స్ అవుతున్నప్పుడు మీ మేనేజర్, మీ ఎవరైతే మేనేజర్ ఉంటారో డెవాప్స్ మేనేజర్ ఆర్ TL, హీ విల్ క్రియేట్ ఏ యూజర్ అన్నట్టు. మీకు ఒక యూజర్ క్రియేట్ చేసి బేస్డ్ ఆన్ యువర్ రోల్ ఫస్ట్ 1 వీక్ టు 2 వీక్స్ ఏం చేస్తారంటే మీకు జస్ట్ రీడ్ యాక్సెస్ ఇస్తారు. ఎందుకంటే యూ నీడ్ టు గెట్ దోస్ సర్వీసెస్, మన ఆర్గనైజేషన్ ఏ సర్వీసెస్ యూజ్ చేస్తుంది. రైట్ అవే మీకు అడ్మిన్ యాక్సెస్ ఇస్తే ఇఫ్ సమ్వేర్ ఏదైనా మిస్టేక్ జరిగి ఏదైనా డిలీట్ చేస్తే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ మీకు ఎవరైనా సరే ఏం చేస్తారంటే జస్ట్ నార్మల్ రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇస్తారు. రీడ్ ఓన్లీ అంటే యూ కెన్ ఓన్లీ సీ, యూ కెన్ ఓన్లీ యూజ్ whatever that was already created. You don't have access to create or delete. మీరు ఉన్నది మాత్రం యూస్ చేసుకోవచ్చు. లేటర్ ఆన్ మీ KTs అన్ని అయిపోయిన తర్వాత యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ యూ విల్ హ్యావ్ ద అడ్మిన్ రోల్. ఎందుకంటే యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ వీ నీడ్ టు హ్యావ్ ఆల్ సర్వీసెస్ యాక్సెస్ అన్నట్టు. సో నెక్స్ట్ థింగ్ IAM పాలసీస్. హియర్ ద మేజర్ టాపిక్ ఇన్ అన్ IAM ఈజ్ IAM పాలసీ అండ్ IAM రోల్. IAM పాలసీ అంటే నథింగ్ బట్ ఒక పర్టికులర్ యూజర్ క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ I created an user from for Sai or some Sirisha or Sandeep. ఒక యూజర్ క్రియేట్ చేశాను. నేనేమనుకుంటున్నా అంటే సాయి అనే పర్సన్ కి ఓన్లీ ఒక సర్వర్ క్రియేట్ చేయడానికి మాత్రం యాక్సెస్ ఇవ్వాలి, అంటే ఒక EC2 సర్వీసెస్ కి మాత్రం యాక్సెస్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ శిరీష I want to give only S3 సర్వీస్ యాక్సెస్. ఒక S3 సర్వీస్ లో ఒక బకెట్ క్రియేట్ చేయడానికి మాత్రమే యాక్సెస్ ఇవ్వాలి. ఇది నా రిక్వైర్మెంట్.
దాన్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? నేను ఒక యూజర్ క్రియేట్ చేశాను సాయి అని, శిరీష అని. బట్ యూజర్ క్రియేట్ చేస్తే ఏం చేస్తారు? ఆటోమేటిక్‌గా దే విల్ ట్రై టు యాక్సెస్ ద కన్సోల్. బట్ ఐ వాంట్ టు రిస్ట్రిక్ట్ ద పర్మిషన్స్. ఈ పర్సన్ ఏం చేయాలి? ఏం చేయకూడదనేది నేను రిస్ట్రిక్ట్ చేయాలి. సో హియర్ ఇఫ్ యూ కెన్ సీ ద పాలిసీస్ విల్ డూ థట్. ఈ పాలిసీ ఏం చేస్తుందంటే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సాయికి EC2 అడ్మిన్ యాక్సెస్ ఇస్తాను. సో హీ కెన్ ట్రై టు క్రియేట్ ద సర్వర్స్. శిరీషకి నేనేం చేస్తానంటే S3 రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇస్తాను. అంటే షీ వాట్ ఎవర్ ద సర్వీసెస్ దట్ షీ ఈస్ ట్రైయింగ్ టు యూజ్, S3 సర్వీసెస్‌లో ఏమైతే ఉన్నాయో అవి చూడగలదు. బట్ డిలీట్ చేయలేదు, క్రియేట్ చేయలేదు. ఎందుకు? నేను ఓన్లీ రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇచ్చాను. సో దట్ ఈస్ వాట్ ద పాలిసీస్ విల్ డూ. హియర్ IAM రోల్ ఈస్ నథింగ్ బట్ సింపుల్‌గా చెప్పాలంటే రోల్ అనేది ఇట్స్ మోర్ లైక్ హూ కెన్ యాక్సెస్ అవర్ AWS resources, whatever the persons who are trying to use, it will try to manage who access our AWS resource, and these permissions అని ఏదైతే ఉంటాయో మన ఈ పర్మిషన్స్ అనేది ఒక రోల్‌కి అసైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్ అనే ఒక రోల్ క్రియేట్ చేశాను. ఆ డెవలపర్ రోల్‌కి నేను S3 ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇచ్చాను. సో దట్ ఈ రోల్ నేనేం చేస్తానంటే ఒక యూజర్‌కి అసైన్ చేస్తాను. సో ఈ రోల్‌లో ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో ఆ యూజర్ అనే అతను ఓన్లీ ఆ పర్మిషన్స్ మాత్రమే యాక్సెస్ చేసుకోగలడు. దిస్ ఈస్ అన్ IAM రోల్. When we go to the IAM user, what exactly that I mentioned, IAM యూజర్ అనేది ఏంటంటే ఒక పర్సన్ మన AWS కన్సోల్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి, యాక్సెస్ చేసుకోవడానికి మనం ఒక యూజర్ క్రియేట్ చేస్తాం. సో ఫర్ ఎ సింగిల్ AWS వీ హ్యావ్ 2 టైప్ ఆఫ్ యాక్సెస్ అన్నట్టు, కన్సోల్ యాక్సెస్ అండ్ CLI యాక్సెస్. కన్సోల్ అంటే యాజ్ యూ కెన్ సీ ద గ్రాఫికల్ ఇంటర్ఫేస్ యాక్సెస్. దిస్ ఈజ్ AWS కన్సోల్ అంటారు. సో దెర్ ఆర్ 2 టైప్ ఆఫ్ యాక్సెస్. ఎనీ యూజర్ కెన్ ట్రై టు యాక్సెస్ ఫ్రమ్ ద UI. సెకండ్ వన్ వచ్చేసరికి CLI అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, అండ్ త్రూ ద కమాండ్ లైన్ CLI యూ కెన్ ట్రై టు యాక్సెస్ AWS కన్సోల్ అన్నట్టు, AWS సర్వీసెస్ యూ కెన్ ట్రై టు డూ విత్ ద కమాండ్స్. ఇక మీరు ఏం చేస్తారు? నార్మల్ ఒక UL యాక్సెస్ చేసుకుని మీకు కావాల్సిన వర్క్ చేస్తారు. సేమ్ యాజ్ దే ఒక CLI యాక్సెస్ ఉంటే ఏమవుతుందంటే, ఇన్ నేమింగ్ ఇట్ సెల్ఫ్ వి హ్యావ్ command line interface CLI. He can try to access using the command line. Nothing but I'll try to show you in next 5 to 10 minutes. So yeah, what exactly when exactly we need this type of access ante, so console access అనేది everyone we will try to give to everyone. CLI access ఎలా ఉంటుందంటే మోస్ట్ కేసెస్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్కి ఇంటరాక్షన్ ఉండాలన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అవర్ అప్లికేషన్ సర్వర్ S3లో ఏదో ఒక ఫైల్స్ ఉన్నాయి, దాంతో ఇంటరాక్ట్ అవ్వాలి. సో ఇన్ దోస్ సినారియోస్ మనం ఏం చేస్తామంటే యాక్సెస్ కి సీక్రెట్ కి జనరేట్ చేసి ఆ రోల్ అనేది యూజర్ కి అసైన్ చేస్తాం. ఐ విల్ షో యూ దాట్ ఇన్ ద నెక్స్ట్ టైం. అండ్ IAM గ్రూప్స్, యాజ్ యూ సీ హియర్, ఇఫ్ యూ కెన్ సీ ఒక AWS అకౌంట్ ఉంది. నేనేం చేశానంటే IAM ఒక గ్రూప్ క్రియేట్ చేశాను, డెవాప్స్ అనే గ్రూప్ క్రియేట్ చేసి ఐ యాడెడ్ మై డెవాప్స్ టీమ్, అక్షయ్, ఆండ్రూ, లిన్ అండ్ జాయ్. సో ఫర్ దీస్ పీపుల్ మోస్ట్ ఆఫ్ ద సర్వీసెస్, AWS సర్వీసెస్ అన్ని ఏవైతే ఒక డెవాప్స్ టీమ్ వర్క్ చేస్తారో ఆ సర్వీసెస్ కు మాత్రమే నేనేం చేస్తానంటే అడ్మిన్ యాక్సెస్ ఇస్తాను. సో దే కెన్ ఏబుల్ టు so that they can able to access those services with an admin access, so that he can use whatever created, he can create or he can delete. అతను క్రియేట్ చేయగలరు or డిలీట్ చేయగలరు, ఎందుకంటే నేను ఆ సర్వీసెస్ కి అడ్మిన్ యాక్సెస్ ఇచ్చాను కాబట్టి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నా టీంలో ఏంటి, వేరే టీం ఒక మేనేజర్ వచ్చి మా UX UI డిజైనర్స్ ఉన్నారు, దేర్ ఆర్ కపుల్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి కదా AWS లో, అవి మా వాళ్ళు యూస్ చేద్దాం అనుకుంటున్నారు, కుడ్ యూ గివ్ ద యాక్సెస్ అంటారు. అప్పుడు నేనేం చేస్తారు, ఇంకో గ్రూప్ క్రియేట్ చేస్తాను UX డిజైనర్స్ అని చెప్పి. అప్పుడు ఏం చేస్తాను, ఆ యూజర్స్ యాడ్ చేసి ఓన్లీ పర్టికులర్ సర్వీసెస్ కి యాక్సెస్ ఇస్తాను. సో దట్ దీస్ పీపుల్ కెనాట్ బి ఏబుల్ టు యాక్సెస్ వాట్ అక్షయ్, ఆండ్రూ ఆర్ లిన్ అండ్ జో యూస్ డూయింగ్. ఓన్లీ దే హ్యావ్ రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ అన్నట్టు, దే విల్ బి ఇన్ దేర్ సర్కిల్ ఓన్లీ. నెక్స్ట్ IAM అడ్మినిస్ట్రేటర్ గ్రూప్. సో ఈ అడ్మినిస్ట్రేటర్ గ్రూప్ లో ఎవరైతే మన AWS కన్సోల్ కి అడ్మిన్ లాగా యాక్ట్ చేయాలనుకుంటున్నాను, దే నీడ్ టు డూ అడ్మిన్ స్టఫ్, దే నీడ్ టు ఆల్ దో స్టఫ్ లైక్ గివింగ్ అవుట్ యూజర్ యాక్సెస్, క్రియేటింగ్ ద సర్వీసెస్, అండ్ దే కెన్ సీ ద బిల్లింగ్ యాజ్ వెల్. మన బిల్ ఎంత అవుతుంది ఎవ్రీ మంత్ అనేది చూడగలిగితే ఏం చేస్తాను, నేను గ్రూప్ యాడ్ చేసి ఆ గ్రూప్ లో ఏం చేస్తానంటే రెస్పెక్టివ్ పర్సన్స్ నేను యాడ్ చేశాను. సో దిస్ ఇస్ వాట్ ద IAM గ్రూప్స్ అన్నట్టు. Next thing we go to the IAM role, as I already mentioned. The role is nothing but it will try to manage who access our AWS resource. మన AWS రిసోర్సెస్ ని ఎవరు యాక్సెస్ చేస్తున్నారు,
అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద పర్మిషన్స్ హీ హ్యావ్ ఆర్ షీ హ్యావ్ అనేది మన రూల్స్ అనేవి మన చూస్తాయి అన్నమాట. బేస్డ్ ఆన్ దేర్ రోల్ ఇట్ విల్ ట్రై టు గివ్ అవుట్ ద వెన్ ఎగ్జాక్ట్లీ ట్రై టు యూజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాయి ఆర్ నరేంద్ర ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఒకటి ఉంది. ఐ వాంట్ టు యాక్సెస్ రిసోర్సెస్ ఫ్రమ్ నరేంద్రస్ అకౌంట్. నరేంద్ర ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లో ఉన్న హలో ఆర్ యూ ఏబుల్ టు సీ మై స్క్రీన్? ఐ కెన్ సీ. ఓకే, యా. ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర అకౌంట్ లో ఉన్న ఏడబ్ల్యూఎస్ రిసోర్సెస్ అన్ని నేను నా అకౌంట్ నుంచి, నా ఏడబ్ల్యూఎస్ కన్సోల్ నుంచి నేను ఇంటరాక్ట్ అవ్వాలి ఈ నా అకౌంట్ నుంచి. సో ఇన్ దోస్ సినారియోస్ మనం ఏం చేస్తామంటే ఈ ఐఏఎం రోల్స్ అనేది రాసుకుని సమ్ మినిమల్ పాలసీస్ ఉంటాయి. ఆ పాలసీస్ అనేది మనకి అటాచ్ చేస్తే వీ కెన్ ట్రై టు యాక్సెస్ అవర్ అదర్ క్రాస్ అకౌంట్ యాక్సెస్ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వుడ్ బి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక సర్వర్ ఉంది. ఒక సర్వర్ నుంచి ఏడబ్ల్యూఎస్ లో సమ్ S3 సర్వీస్ ఉంది. ఈ సర్వీస్ రెండింటికి నాకు ఏం కావాలంటే ఇంటరాక్షన్ కావాలి విత్ ఇన్ ద సర్వీసెస్. సో అనదర్ అడ్వాంటేజ్ ఐఏఎం ఈజ్ నథింగ్ బ్యాడ్. S3 సర్వీసెస్ కి విత్ ఇన్ ద ఏడబ్ల్యూఎస్ కన్సోల్, మల్టిపుల్ సర్వీసెస్ బిట్వీన్ కమ్యూనికేషన్ బిల్డ్ చేయాలంటే మనం ఒక రోల్ అసైన్ చేస్తాం అన్నమాట. ఆ రోల్ అసైన్ చేస్తే ఏమవుతుందంటే విత్ ఇన్ ద సర్వీస్ దే కెన్ కమ్యూనికేట్. సో ఏడబ్ల్యూఎస్ ఆల్ సర్వీసెస్ విత్ ఇన్ ద సర్వీసెస్ కమ్యూనికేట్ అవ్వాలన్నా సరే మనం ఒక కనెక్షన్ అనేది బిల్డ్ చేయాలి. దానికి మనం ఇక్కడ ఐఏఎం రోల్స్ చూస్ చేస్తాం. సో యా, వాట్ ఎగ్జాక్ట్లీ ద ఐఏఎం పాలసీస్? ఐఏఎం పాలసీ అంటే యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, వాట్ ఎగ్జాక్ట్లీ ద పర్మిషన్స్ I am giving to those particular policy or particular user. Here if you can see who exactly I want to give the permission, Rob. నేను ఏం యాక్షన్ ఇస్తున్నాను? ఆబ్జెక్ట్స్, S3 ఆబ్జెక్ట్స్ కి నేను యాక్సెస్ ఇస్తున్నాను. రిసోర్సెస్ ఏంటిది? ఏడబ్ల్యూఎస్ బకెట్, ఏదైనా బకెట్ నేమ్. స్టార్ అంటే గుర్తుపెట్టుకోండి, స్టార్ అంటే మీనింగ్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఇన్ దిస్ సర్వీస్ అన్నట్టు. సో అదర్ దెన్ మెన్షనింగ్ ఆల్ ది సర్వీసెస్, వన్స్ యూ pass the star means everything in this particular service he can able to access. Next, the time when exactly I can give until 31st December. Here I can give the year. And next thing, range from which IPs. For example, I given Rob the permission from his laptop only అతని ల్యాప్టాప్ నుంచి మాత్రం యాక్సెస్ చేయొచ్చు అనే పర్మిషన్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ రాబ్ ఏం చేశాడు, తన ఫ్రెండ్ ల్యాప్టాప్ ఉంది పక్కన. ఫర్ ఎగ్జాంపుల్ తన ల్యాప్టాప్ షట్ డౌన్ అని చెప్పి తన ఫ్రెండ్ ల్యాప్టాప్ నుంచి యాక్సెస్ చేద్దాం ట్రై చేశాడు. అవ్వదు. ఎందుకు? నేను ఇక్కడ ఆల్రెడీ ఐపీ రేంజ్ అనేది ఫిక్స్ చేశాను. ఓన్లీ తన ఐపీ అడ్రస్ మాత్రమే ఇచ్చాను. సో దిస్ ఈస్ వన్ థింగ్ విచ్ వీ కెన్ మెన్షన్ ఇన్ అవర్ పాలసీస్. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ లైక్ MFA, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. యాజ్ యూ కెన్ సీ, ఇప్పుడు రీసెంట్ గా, నాట్ రీసెంట్లీ, ఫ్రమ్ పాస్ట్ డేస్ ఓన్లీ. So when you are even logging into your office mail IDs, or even for Gmail also, it is asking to set up a multi-factor authentication. Nothing but once మీరు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఒక మొబైల్లో మన ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ లో అథెంటికేటర్ యాప్ అని ఒకటి ఉంటుంది. అథెంటికేటర్ యాప్ లో ఏమొస్తుందంటే ఓటీపీ వస్తుంది, ఒక 6 digit ఓటీపీ. ఇట్స్ మోర్ లైక్ అన్ వన్ అదర్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ బిఫోర్ గెటింగ్ ఇన్ టు యువర్ AWS account. So for that one also we can mention in that IAM policies. So this is nothing but a major overview of what exactly the IAM and IAM components, major components. So before going into demo, I'll try to explain high level. IAM nothing but and the service name itself, identity access and management. So based on the person, what type of permissions మనం ఇవ్వాలి ఆ యూజర్ కి, విత్ ఇన్ ద సర్వీసెస్ కమ్యూనికేట్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది ఈ ఐఏఎం సర్వీసెస్ లో మనం అనేది మెన్షన్ చేస్తాం. ఐఏఎం సర్వీస్ లో మేజర్ కాంపోనెంట్స్ ఏంటంటే యూజర్, గ్రూప్, ఐఏఎం పాలసీస్ అండ్ ఐఏఎం రూల్. అండ్ నెక్స్ట్ థింగ్ వుడ్ బి ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఈ టాపిక్ లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మేజర్ గా రెగ్యులర్ గా అడిగితే ఏం అడగవచ్చు? వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ AWS ఐఏఎం పాలసీస్ అండ్ రోల్స్? డిఫరెన్స్ ఇది ఒక క్వశ్చన్. దానికి మనం ఆన్సర్ అలా చెప్పొచ్చు అంటే, ఫర్ ద రోల్, ఫర్ AWS రోల్ వీల్ మెన్షన్ ద పాలసీస్, వాట్ టైప్ ఆఫ్ పర్మిషన్స్ ఏ రోల్ షుడ్ హ్యావ్ అనేది మనం ఈ పాలసీస్ దీనికి అటాచ్ చేస్తాం. వీల్ అసైన్ దిస్ రోల్స్ టు ఎయిదర్ యూజర్స్ ఆర్ AWS సర్వీసెస్. ఈ రోల్ అనేది మనం యూజర్స్ కి కానీ AWS సర్వీసెస్ కానీ అటాచ్ చేస్తాం. ఈ రోల్ కి ఐఏఎం పాలసీస్ అనేది మనం అటాచ్ చేస్తాం. అంటే వాట్ టైప్ ఆఫ్ పర్మిషన్స్ he or she షుడ్ హ్యావ్ అన్నట్టు. Let me open the console.
Yeah, before starting up our, I mean, I'll try to show you how to create. Before starting up, do you have any doubts as of now? You can type in chat if you have any doubts, whatever the scenario or just now I have mentioned. If you have any doubts, you can mention in the chat. Then we'll move on to demo, how to create the users. Yeah, I hope it's all clear. Let me show you the demo. మీరు డెమో చూస్తే చాలా క్లియర్ వచ్చేస్తుంది, చాలా ఈజీ అనిపిస్తుంది. దిస్ ఇస్ బేసిక్ టాపిక్ అన్నట్టు మన AWS లో స్టార్టింగ్ టాపిక్. ఈవెన్ ఓన్లీ ద అడ్మిన్ ఓన్లీ యూజ్ దిస్ సర్వీస్. ఈవెన్ మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకు రైట్ అవే ఈ సర్వీస్ మీరు ఎక్కువ చేయాల్సింది ఏమి ఉండదు. మీకు కూడా ఒక టిఎల్ ఆర్ మేనేజర్ మీకు యాక్సెస్ ఇస్తారు. ఓకే, ఒక డెవాప్స్ ఇంజనీర్ కి ఏదైతే యాక్సెస్ కావాలో, వాట్ ఎవర్ ద క్లౌడ్ ఇంజనీర్, దే విల్ ప్రొవైడ్ ద యాక్సెస్ అన్నట్టు. సో ఇఫ్ యూ కెన్ సీ, ఐ హోప్ ఎవ్రీవన్ క్రియేటెడ్ AWS అకౌంట్ yesterday. అదర్వైజ్ యూ కెన్ మీరు క్రియేట్ చేయండి. AWS అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ చేసేసారని అనుకుంటున్నాను మన వాళ్ళందరూ. ఇఫ్ నాట్, ట్రై టు క్రియేట్ బై టుడే ఆర్ టుమారో. బికాస్ మీరు ఏమంటే ఇప్పుడు నాకు సెషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే 1 రౌండ్ మీరు ఒక జస్ట్ అలా ఆ సర్వీస్ ఓపెన్ చేసి ఏం చెప్పారు సుధీర్ అని చెప్పి జస్ట్ మీరు ఇలా ఓవర్ చూసారనుకోండి, మన సెషన్ అయిపోయిన వెంటనే ఒక రిజిస్టర్ అయిపోతుంది మైండ్ లో మీకు. సో దానివల్ల ఈజీ ఉంటుంది అనమాట. సో వన్స్ యూ గో టు ద కన్సోల్, AWS కన్సోల్కి ఎలా వెళ్తే, సో ఇఫ్ యూ సర్చ్ IAM, ఇక్కడ మీకు సర్వీస్ చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసారా, ఈవెన్ ద నేమ్ IAM కింద మేనేజ్ యాక్సెస్ టు AWS రిసోర్సెస్. AWS రిసోర్సెస్ కి మన యాక్సెస్ మేనేజ్ చేయడానికి సర్వీస్ యూజ్ చేస్తాం. ఏదర్ అది ఒక రిసోర్సెస్ అవనండి, ఒక పర్సన్ యాక్సెస్ చేస్తున్నది అవనండి, లేదా విత్ ఇన్ ద సర్వీసెస్ కమ్యూనికేషన్ అవనండి, మనం ఈ IAM సర్వీసెస్ లో మనం కాన్ఫిగర్ చేసుకుంటాం. సో వన్స్ యూ క్లిక్ ఆన్ ద IAM access by the service, you will get the main services page. It's loading. సో మనం ఇప్పుడు ఏం చూద్దామంటే, ఒక యూజర్ని ఎలా క్రియేట్ చేయాలి, యూజర్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఎలా AWS కన్సోల్ యాక్సెస్ చేయాలి, అలానే మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ కి సెట్ ఆఫ్ పర్మిషన్స్ ఇచ్చి ఒక కపుల్ ఆఫ్ యూజర్స్ మనం యాడ్ చేద్దాం. సో మీరు IAMకి వెళ్తే మీకు లెఫ్ట్ సైడ్ లో చూస్తే యూజర్ గ్రూప్స్, మన ఇక్కడ గ్రూప్ క్రియేట్ చేయడానికి ఆప్షన్ ఇది. యూజర్స్, ఇక్కడ మనం యూజర్స్ క్రియేట్ చేయొచ్చు. యూ కెన్ సీ ద లిస్ట్ ఆఫ్ యూజర్స్ వన్స్ యూ క్రియేట్ హియర్ యూ కెన్ క్రియేట్ అ రోల్, వాట్ టైప్ ఆఫ్ రోల్ దట్ యూ వాంట్ టు గివ్ అన్నట్టు. సో దీస్ ఆర్ ద రోల్స్ దట్ యూ కెన్ క్రియేట్. Here you can see the policies. What exactly the AWS by default bunch of policies రెడీగా ఉంటాయి. మీరు కొత్తగా క్రియేట్ చేయాల్సిన కస్టమ్ పాలసీస్ ఏముండవు. ఇవన్నీ చూసారు, ఇవన్నీ ఆల్రెడీ పాలసీస్ AWS ఉంటాయి అనమాట. యూ కెన్ యూజ్ బేస్డ్ ఆన్ ఎవర్ రిక్వైర్మెంట్. యూ నీట్ టు సెలెక్ట్ అన్నట్టు. సో ఫస్ట్ విల్ ట్రై టు స్టార్ట్ విత్ క్రియేటింగ్ యూజర్. ఒక శాంపుల్ యూజర్ క్రియేట్ చేసి మనం ఒక AWS కన్సోల్ యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. సో వన్స్ యూ క్లిక్ ఆన్ ద యూజర్, so here you can see the add users, right? Yeah, you need to click the add users. So here it will ask for username. మీరు ఏ username ఇస్తున్నారు? For example, I'm giving a sample user. Name is sample. So here it is asking provide user access to AWS management console. So this management console కి మీరు యాక్సెస్ ఇవ్వచ్చు అని అడుగుతుంది. It's an optional. You can choose, not an issue అన్నమాట. Next thing, here you want to whether you want to specify an identity, user identity, or you want to create an complete IAM user. We can try to go with an IAM user. ఎందుకంటే మనం పాస్వర్డ్స్ ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు. సో మీరు వన్స్ ఐ వాంట్ టు క్రియేట్ అన్ IAM యూజర్ అని క్లిక్ చేసిన వెంటనే ఇఫ్ యూ కెన్ సీ కన్సోల్ పాస్వర్డ్ అంటుంది చూసారా. కన్సోల్ పాస్వర్డ్ అంటే ఈ కన్సోల్, దీని AWS కన్సోల్ అంటారు. మీరు కొద్దిగా అంటే ఈ వర్డింగ్ అనేది కొద్దిగా అలవాటు పడిపోండి. AWS కన్సోల్ అంటే ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో UI, దాన్ని AWS కన్సోల్ అంటారు. ఇక్కడ ఏమంటుంది ఆటో జనరేట్, ఇదర్ పాస్వర్డ్ ఆటో జనరేట్ చేస్తుంది లేదా కస్టమ్ పాస్వర్డ్. ఐ విల్ ట్రై టు గివ్ ద కస్టమ్ పాస్వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ @123. Here
నేమ్ శాంపుల్ కంటే నేమ్ ఇస్తే బాగుంటుంది కదా. అభి, I can give the name Abhi or Sudhir, whatever the name you want. So I passed that. I passed the password. So here, if you can see here, user must create a new password as next sign in. If I enable this, ఏమవుతుందంటే యూజర్ నెక్స్ట్ టైం లాగిన్ అవుతున్నప్పుడు, ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నప్పుడు కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. లేదనుకుంటే ఈ పాస్వర్డ్ అతనికి షేర్ చేస్తే హీ కెన్ యూజ్. యాజ్ ఆఫ్ నేను ఏం చేస్తానంటే తీసేస్తాను, ఎందుకంటే మనం పాస్వర్డ్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి. సో దెర్ ఈస్ నో నీడ్ టు ఎనేబుల్ దిస్. ఇది ఎనేబుల్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నప్పుడు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. సో నేను రైట్ అవే నేను కస్టమ్ పాస్వర్డ్ వచ్చేసింది కాబట్టి ఐ విల్ క్రియేట్ ద యూజర్. ఇట్ ఈస్ సేవ్. సో యా, ఇది ఏమడుతుంది ఇప్పుడు, ఏదైనా గ్రూప్ ఉంటే యాడ్ చేసుకోండి అని అడుగుతుంది. సో యాజ్ ఆఫ్ నో మనం జస్ట్ యూజర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం యాడ్ చేయాలి. నెక్స్ట్ ఏమన్నా ఆల్రెడీ పర్మిషన్స్ ఏమన్నా ఉంటే మీరు కాపీ చేసుకోవచ్చు దాని నుంచి అని అడుగుతుంది. మనకి అది కూడా ఇప్పుడు ప్రజెంట్ మనం ఏం చేయలేదు కాబట్టి జస్ట్ మనం ఒక పాలసీ అటాచ్ చేద్దాం. ఒక అభి అనే యూజరు, మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఎలా చేద్దామంటే ఒక అభి అనే యూజరు S3, నేను S3 అని కొట్టగానే చూసారా ఏడబ్ల్యూఎస్ వారు ఇస్తున్న పాలసీస్ అన్ని వచ్చినాయి. సో ఈ పాలసీస్ లో మీకు కావాల్సిన పాలసీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ AWS S3 ఫుల్ యాక్సెస్. ఇఫ్ ఐ సెలెక్ట్ దిస్, ఏమవుతుందంటే అభి అనే యూజర్ ఈ S3 సర్వీసెస్ కి ఫుల్ యాక్సెస్ వస్తుంది. ఈజ్ మోర్ లైక్ అన్ అడ్మిన్ ఫర్ S3 సర్వీసెస్. తను క్రియేట్ చేయగలరు, ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటే సర్వీస్ లో డిలీట్ చేయగలరు. వాట్ ఎవర్ ఇఫ్ ఎనీ పర్సన్ క్రియేట్స్ హీ కెన్ సీ ఆల్సో. ఇది మోర్ లైక్ దిస్ ఈస్ ఫర్ లాంబ్డా ఎగ్జిక్యూషన్ కి, వేరే సర్వీస్ కి ఇంటిగ్రేట్ చేయడానికి. The next thing, AWS S3 read only access. What I am trying to select is like read only access. Read only access అంటే ఏమవుతుంది, ఏదైతే ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నాయో ఓన్లీ చూడగలరు, యూజ్ చేసుకోగలరు. ఈ కెనాట్ డిలీట్, ఈ కెనాట్ క్రియేట్. సో ఐ విల్ క్రియేట్ దిస్ వన్. నేను ఓన్లీ రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇస్తాను అభి అనే పర్సన్ కి. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ నెక్స్ట్. యూ కెన్ సీ యూజర్ నేమ్ వచ్చింది, కస్టమ్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసాం, పాస్వర్డ్ రీసెట్ కావాలని అడుగుతుంది, మనం డిజేబుల్ చేసాం, నో. ఓకే, నెక్స్ట్ ఏం పాలసీస్ ఇచ్చారు. నెక్స్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ ఎ యూజర్. ఇఫ్ యూ కెన్ సి, వన్స్ ద యూజర్ క్రియేట్ అయినప్పుడు ఈ యూఆర్ఎల్ ఉంది చూసారా, ఇది మీ AWS కన్సోల్ యూఆర్ఎల్ అన్నట్టు. ఇది యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్ తో మీరు లాగిన్ అయ్యి ఈ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సేమ్ యాజ్ లైక్ మనం ఏదైనా వెబ్సైట్ కి కానీ మన ఏదైనా జీమెయిల్ కి లాగిన్ అవుతాకి ఎలా ఉంటుందో సేమ్ లైక్ మన AWS అకౌంట్ కి ఇది యూఆర్ఎల్. నేను యూఆర్ఎల్ కాపీ చేస్తున్నాను. నేను కాపీ చేసి నేను లాగిన్ అవుతాను. ఇక్కడ మీకు చూపిస్తాను నేను లాగిన్ అయ్యి. ఓకే, ఐఎమ్ ట్రైంగ్ టు లాగిన్ హియర్. ఇఫ్ యూ కెన్ సీ, వన్స్ ఐ ఎంటర్ దిస్ యూఆర్ఎల్, ఇక్కడ ఒక అకౌంట్ ఐడి వచ్చింది చూసారా, ఇది మీ అకౌంట్ 12 డిజిట్ ఐడి. ఎవ్రీవన్ విల్ హ్యావ్ ఎన్ యూనిక్ ఐడి. హియర్ ఐఎమ్ లాగింగ్ యాజ్ ఎ IAM యూజర్ నేమ్. మనం ఒక యూజర్ గా లాగిన్ అవుతున్నాం. లేదంటే ఇక్కడ ఏమొస్తుందంటే మీ రూట్ ఏదైతే మీరు అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మెయిల్ ఐడి ఇస్తారో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు జనరల్ గా. ఇందుకు మీరు రూట్ యూజర్ కాబట్టి మీ అకౌంట్ కి. ఇక్కడ మనం ఒక IAM యూజర్ గా లాగిన్ అవుతున్నాం కాబట్టి అకౌంట్ ఐడి IAM యూజర్ నేమ్ అభి. ఓకే, పాస్వర్డ్ ఎస్. చూసారా, ఒక IAM యూజర్ గా నేను లాగిన్ అయ్యాను. ఓకే, మీకు మనం ఏం చేసాం ఇక్కడ ఓన్లీ ఒక S3 సర్వీస్ కి మాత్రమే రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇచ్చాం. అది కూడా రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇచ్చాం. ఇంకా వేరే సర్వీసెస్ కి ఏమి మనం పాలసీస్ ఏమి అటాచ్ చేయలేదు ఆ పర్సన్ కి, ఆ యూజర్ కి. సో ఇప్పుడు మీరు మన S3 సర్వీసెస్కి వెళ్ళి మనం అక్కడ ఏమన్నా చేయగలుగుతున్నామా అనేది చూద్దాం. మనం ఏమైనా క్రియేట్ చేయగలుగుతున్నామా అనేది చూద్దాం. ఓకే, నేనేం చేస్తున్నాను అంటే S3. ఓకే, ఇక్కడ సెర్చ్ చేస్తాను, మీకు నెక్స్ట్ టైం చూడడానికి ఈజీ ఉంటుంది. S3 ఇది వన్ ఆఫ్ ద స్టోరేజ్ సర్వీస్. మనం నెక్స్ట్ కవర్ చేస్తాం. మీకు జస్ట్ ఈ యూజర్ కి డెమో చూపించడానికి నేను ఒకసారి చూపిస్తాను. S3, ఈ S3 సర్వీస్కి వెళ్ళి మనం ఏం చేద్దామండి, ఇప్పుడు ఏదైనా క్రియేట్ చేయగలుగుతున్నానా అనేది ట్రై చేద్దాం. ఎందుకంటే మన రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇచ్చాం కదా, అసలు పాలసీ ఎలా వర్క్ అవుతుంది మనకు తెలియాలి కదా. అసలు పాలసీ మీనింగ్ ఏంటి అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ క్రియేట్ బకెట్.
ఇక్కడ బకెట్స్ అంటారు. మనం ఫోల్డర్స్ అంటాం కదా! మన నార్మల్ ల్యాప్‌టాప్‌లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి అని. ఇక్కడ బకెట్స్ అంటాం అంతే సింపుల్. ఇది కూడా ఒక ఫోల్డర్ అన్నట్టు. ఇందులో మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన ఫైల్స్ ప్లేస్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బకెట్ నేమ్. ఇదంతా యూనిక్ బకెట్ నేమ్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది గ్లోబల్ సర్వీస్. టార్గెట్ ఐటీ. రీజియన్ సెలెక్ట్ చేసుకుంటాం. మనం డిస్కస్ చేసినాం కదా! ఏడబ్ల్యూఎస్‌లో మల్టిపుల్ రీజియన్స్ ఉంటాయని. ఐ క్లిక్డ్ ఆన్ రీజియన్. ఓకే. దిస్ ACLs we can leave it aside. సో ఇక్కడ మీరు ఐ మీన్ ఐఎమ్ ట్రైయింగ్ టు బ్లాక్ ఆల్ దిస్ పబ్లిక్ యాక్సెస్. అదర్‌వైజ్ ఐ విల్ ఎనేబుల్ దిస్ పబ్లిక్ యాక్సెస్. ఐ అక్నాలెడ్జ్. క్రియేట్ బకెట్. నేను జస్ట్ నేమ్ ఇచ్చాను. జస్ట్ క్రియేట్ బకెట్ కొడుతున్నాను అంతే. ఓకే. ఇది బకెట్ నేమ్ అప్పర్ కేస్ లెటర్. ఓకే. అప్పర్ కేస్ లెటర్ వద్దు అంటుంది. శాంపుల్ టార్గెట్ ఐటీ బకెట్. జస్ట్ నేను నేమ్ ఇచ్చి క్రియేట్ అనే ఆప్షన్ కొడుతున్నాను. చూసారా మీరు ఇక్కడ? ఫెయిల్ టు క్రియేట్ బకెట్. టు క్రియేట్ ఎ బకెట్, క్రియేట్ బకెట్ పర్మిషన్స్ అనేవి కావాలి. మనం ఏమి ఇచ్చాం మన యూజర్ కి? ఓన్లీ రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇచ్చాం. సో హీ కెనాట్ క్రియేట్ ఆర్ డిలీట్. ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆల్సో హీ కెనాట్ డిలీట్ అన్నట్టు. Someone is in unmute. Okay, let me mute. Yeah. మీరు చూసారు ఇక్కడ. సో మనం ఓన్లీ రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇచ్చాం కాబట్టి ఆ పర్సన్ అనే అతను క్రియేట్ చేయలేకపోతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే అదే యూజర్ కి ఫుల్ యాక్సెస్ ఇద్దాం. ఫుల్ యాక్సెస్ ఇచ్చి అసలు క్రియేట్ చేయగలుగుతున్నాడు లేదా చూద్దాం. సేమ్ నేను నా అకౌంట్ దగ్గరికి వెళ్ళాను. యూజర్స్కి వెళ్ళాను. కంటిన్యూ. మీరు పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేస్తారు కదా! అది సేవ్ చేసుకోండి సేఫర్ సైడ్. దానివల్ల ఏంటంటే మీకు మర్చిపోకుండా ఉండడానికి ఈజీగా ఉంటుంది. సో మీరు ఇందాక చూస్తే ఇక్కడ అంతా ఎంప్టీ ఉంది. ఇప్పుడు చూసారా? ఒక యూజర్ క్రియేట్ అయ్యాడు. నేను యూజర్‌ని సెలెక్ట్ చేశాను. వి విల్ ట్రై టు యాడ్ అన్ హియర్ ఇఫ్ యూ కెన్ సీ పర్మిషన్స్. ఇఫ్ యూ కెన్ సీ చూసారా? పర్మిషన్స్ కింద మనం రీడ్ ఓన్లీ ఉంది చూసారా? నేను ఇక్కడ ఏం చేస్తానంటే యాడ్ పర్మిషన్స్ కొడుతున్నాను. న్యూ పర్మిషన్స్ యాడ్ చేద్దాం. ఇక్కడ ఏం చేద్దాం? సేమ్ అటాచ్ పాలసీ డైరెక్ట్‌లీ. మనం డైరెక్ట్‌గా పాలసీ అటాచ్ చేస్తున్నాం. ఇక్కడ నేనేం చేస్తాను? S3 అని చెప్పి ఒక సెలెక్ట్ చేశాను. మనం ఏం చేసాం ఇందాక ఓన్లీ రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇచ్చాం కదా! S3 ఆల్రెడీ యాడ్ అయిపోయింది కాబట్టి చూపించట్లేదు ఇక్కడ. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం? S3 ఫుల్ యాక్సెస్ ఇద్దాం. ఒక యూజర్‌కి ఫుల్ యాక్సెస్ ఇస్తే అతను క్రియేట్ చేయగలుగుతుందో లేదో చూద్దాం. యాడ్ పర్మిషన్స్. ఓకే. డన్. ఇట్ వాస్ యాడెడ్. వి హావ్ నౌ S3 ఫుల్ యాక్సెస్ ఇచ్చాం. రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇచ్చాం. ఇప్పుడు మనం ట్రై చేద్దాం. క్రియేట్ బకెట్. ఏమవుతుందంటే మనం క్రియేట్ బకెట్ కొట్టినప్పుడు యూజర్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఉంటే గనుక క్రియేట్ చేస్తుంది, లేదంటే త్రో చేస్తుంది. ఇప్పుడు చూసారా? బకెట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ పాలిసీస్ మీరు ఇందాక థియరీలో చెప్తే కొద్దిగా డౌట్ ఉండొచ్చు. ఇప్పుడు మీరు చూసారు పాలసీ ఏం చేస్తుందంటే ఒక పర్సన్, ఒక యూజర్ ఎంత వరకు యాక్సెస్ చేయొచ్చు AWS సర్వీసెస్ లో ఏం చేయొచ్చు? ఈ పర్సన్ అనేది ఓన్లీ చూడాలా? అడ్మిన్ యాక్సెస్ ఇవ్వాలా? ఫుల్ యాక్సెస్ ఇవ్వాలా? రీడ్ ఓన్ యాక్సెస్ ఇవ్వాలా? అనేది మన AWS మన పాలసీస్ అనేవి మనకి ఇక్కడ వర్క్ అవుతాయి బాగా. Is it clear? As of now, we will move on to the groups, how to create groups. If you can type in the chat, we will move on to the next groups. Hello? Does everyone can hear me? Yes, yes. Oh, okay. Because I cannot see here the mic working. That's why I thought of. Yeah. Next, we'll move on to the groups. Before going to the groups, I'll show you another one major point. సో నేను మీకు ఏం చెప్పాను? 2 టైప్ ఆఫ్ యాక్సెస్ ఉంటాయని చెప్పాను. వన్ ఈస్ కన్సోల్ యాక్సెస్. మీరు ఇప్పుడు చూసింది కన్సోల్ యాక్సెస్. నెక్స్ట్ వన్ ఈస్ CLI యాక్సెస్. CLI యాక్సెస్ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, అంటే సమ్ CLI నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో యూ.
I'm just opening the CMD in my laptop. You can also do the same. From here, I want to communicate to my AWS account. Console చేశారు UI, but I want to do from this CLI. ఇలా చేయాలంటే దాని క్రెడెన్షియల్స్ డిఫరెంట్ ఉంటాయి. మనకి GUI క్రెడెన్షియల్స్ వేరు, మన CLIకి డిఫరెన్స్ వేరు. సో అవి ఎలా జనరేట్ చేసుకోవాలి? మీరు కన్సోల్కి ఏం చేస్తారు? మీరు క్రియేట్ చేస్తున్నప్పుడు కస్టమ్ పాస్వర్డ్ ఇస్తారు, లేదా జనరేట్ న్యూ పాస్వర్డ్ అంటారు, మీరు క్రియేట్ చేస్తారు. CLIకి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రెడెన్షియల్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇఫ్ యూ కెన్ గో టు ద సెక్యూరిటీ క్రెడెన్షియల్స్, మన యూజర్ క్లిక్ చేసిన తర్వాత పర్మిషన్స్ లో మనం ఏం పర్మిషన్స్ యాడ్ చేస్తాం చూడొచ్చు. గ్రూప్స్ లో ఇఫ్ పర్సన్ కనుక ఏదైనా గ్రూప్ కి అటాచ్ అయ్యి ఉంటే మనం ఇక్కడ చూడొచ్చు గ్రూప్స్. ట్యాగ్స్ ఇస్ నథింగ్ బట్ వీ కెన్ జస్ట్ మెన్షన్ ద ట్యాగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, అభి, టీమ్, డెవాప్స్, ప్రాజెక్ట్, సమ్ వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్, సంథింగ్ లైక్ దాట్. సెక్యూరిటీ క్రెడెన్షియల్స్, మీరు ఇప్పుడు ఇక్కడ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ వెళ్తే మీరు ఇక్కడ చూసారా, మీ కన్సోల్ లింక్ కూడా ఇక్కడ ఉంది. After that, MFA, multi-factor authentication. మీకు once you pass your username and password, you want to have another layer of security. డైరెక్ట్ పాస్వర్డ్ తో నాకు యాక్సెస్ ఇవ్వదలుచుకోవట్లేదండి నా యూజర్స్ కి, నేను అనదర్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ పెట్టుకోవాలనుకుంటున్నాను అంటే MFA చేయొచ్చు. అది MFA అంటే సమ్ అథెంటికేట్ యాప్ ఒకటి ఉంటుంది, బట్ మీకు అంత నీడ్ కాదు ఇప్పుడు అవసరం లేదు ఆ టాపిక్ అనేది. సో విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Here you can see access keys. మీరు చూసారు access keys. So here this is the if you can see use keys, access keys to send programmatic calls from AWS CLI. AWS CLI నుంచి మనం ఏదైనా వర్క్ చేసుకోవాలనుకుంటే ఈ కీస్ అనేది మనం జనరేట్ చేసుకోవాలి. For that I am trying to click on create access key. ఒకసారి నేను క్లిక్ చేయగానే మీరు ఇక్కడ ఆప్షన్స్ చూస్తే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ CLI అని చూసారా. సో దిస్ వన్ వీ నీడ్ టు సెలెక్ట్. సో దీస్ ఆల్ స్టఫ్ వీ డోంట్ నీడ్ అనమాట. CLI కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, నేను అది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఐ అండర్స్టాండ్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. మీరు ట్యాగ్ వాల్యూ ఇచ్చుకోవచ్చు అంటే ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు. సమ్ ఫర్ ఎగ్జాంపుల్ CLI క్రెడెన్షియల్స్ క్రియేట్ యాక్సెస్ కీ. మీరు ఇక్కడ చూస్తే ఒక యాక్సెస్ కీ వచ్చింది, ఒక సీక్రెట్ కీ వచ్చింది. ఈ రెండు మీరు మాత్రం సేవ్ చేసుకోవాలి, ఎందుకంటే ఎవ్రీ టైమ్ ఇట్ విల్ చేంజ్. మీరు సేవ్ చేసుకోవాలి. ఈ సీక్రెట్ కీ అనేది నెక్స్ట్ టైం నుంచి కనిపించదు. యాక్సెస్ కీ ఉంటుంది కానీ సీక్రెట్ కీ మీకు కనిపించదు. మళ్ళీ అగైన్ యూ నీడ్ టు జనరేట్ న్యూ యాక్సెస్ అండ్ సీక్రెట్ కీ. సో యూ నీడ్ టు కాపీ దిస్. లెట్ మీ కాపీ. I'm copying my access key. I'm copying my secret key. So with these two credentials, we can try to communicate with our AWS account from CLI. మన CLI నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఓకే, వెరీ గుడ్. మీరు యాక్సెస్ చేశారు, క్రెడెన్షియల్స్ క్రియేట్ చేశారు, బాగానే ఉంది. మరి నా AWS ఏదైతే ఉందో, నా CLI నుంచి ఏదైతే ఉందో నా AWS అకౌంట్ కి క్రియేట్ అవ్వాలంటే సమ్ ఏజెంట్ అనేది కావాలి కదా. నా ల్యాప్టాప్ నుంచి రైట్ అవ్ అయిపోదు కదా. ఫస్ట్ మన AWS మన ల్యాప్టాప్ నుంచి, మన లోకల్ మెషిన్ నుంచి AWS కి మనం కమ్యూనికేట్ అవ్వాలంటే ఫస్ట్ AWS CLI అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. AWS CLI ఇది మనం ఇన్స్టాల్ చేసుకుంటే మన లోకల్ మెషిన్ లో, దెన్ వీ కెన్ ట్రై టు ఇంటరాక్ట్. హౌ టు ఇన్స్టాల్ దాట్ అని అడగొచ్చు. ఏం లేదు, జస్ట్ మీరు ఒక గూగుల్కి వెళ్ళి ఇన్స్టాల్ AWS CLI in Windows, జస్ట్ గూగుల్. ఇంకోటి ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఎండ్ ఆఫ్ ద సెషన్ కి గూగులింగ్ కూడా అలవాటు అయిపోవాలి. అలవాటు చేస్తాను కూడా, ఎందుకంటే కంపెనీలో జాయిన్ అయ్యి ఈవెన్ CEO ఆల్సో ఇఫ్ ఎనీథింగ్ నీడ్స్ టు క్రియేట్ అంటే గూగుల్ చేయాల్సింది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ కమెంట్స్ అనేది ఎవరు గుర్తుపెట్టుకోరు. సో ఇఫ్ యూ కెన్ సీ ఫస్ట్ రిజల్టే మనకు Amazon.com అఫీషియల్ సైట్ వాళ్ళు స్టెప్స్ ఉన్నాయి. సో మనం అది డౌన్లోడ్ చేద్దాం, అది క్లిక్ చేద్దాం. ఇక్కడ ఏమవుతుందంటే మనం AWS CLI ఇన్స్టాల్ చేసుకోవడానికి ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకుందాం. ఇప్పుడు if we can scroll down here,
You can see Linux కి, Mac OS కి, Windows కి త్రీ ఆపరేటింగ్ సిస్టమ్స్ కి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో మన దగ్గర స్టెప్స్ ఉన్నాయి అనమాట. ఏం లేదు, మన విండోస్కి వచ్చేసరికి ఈ లింక్ మీరు క్లిక్ చేస్తే మీకు ఒక ఎంఎస్ఐ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అంటారు అందా, AWS CLI MSI ఇన్స్టాలర్ అని చూసారా? మీరు ఇది క్లిక్ చేస్తే ఈ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది, AWS CLI MSI ఫైల్. ఇది నార్మల్ మన విండోస్ ఇన్స్టాలేషన్స్ చేస్తారు చూసారా? డబుల్ క్లిక్, నెక్స్ట్ 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 ఫినిష్, నెక్స్ట్ 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 ఫినిష్ కూడా నాది ఆల్రెడీ ఇన్స్టాల్ చూపిస్తుంది. సో మీరు నెక్స్ట్ 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 ఫినిష్ అయిపోగానే అసలు మన ఇన్స్టాలేషన్ సక్సెస్ అయిందా లేదా అనేది ఎలా చూడొచ్చు అంటే, మీరు సిఎండి ఓపెన్ చేసి AWS మన విండోస్ CMD ఓపెన్ చేసి AWS --వర్షన్, మీరు జస్ట్ వర్షన్ చెక్ చేస్తున్నారు. మీరు ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది వర్షన్ చెక్ చేస్తున్నారు చూసారా? AWS CLI 2921, దిస్ ఇస్ ద వర్షన్. సో మన AWS అనేది CLI అనేది మన దాంట్లో ఇన్స్టాల్ అయిపోయింది. వీ హ్యావ్ అవర్ క్రెడెన్షియల్స్ ఆల్సో రెడీ, యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ క్రెడెన్షియల్స్ ఆల్సో రెడీ. సో వీ నీడ్ టు పాస్ కదా. ఇప్పుడు మనం జియోలో ఏం చేస్తున్నాం, మన యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం పాస్ చేస్తుంటే మన అకౌంట్లోకి లాగిన్ అవ్వగలుగుతున్నాం. మరి CLI కూడా అలాగే మన యాక్సెస్ కి సీక్రెట్ కి పాస్ చేయాలి కదా. ఫర్ దాట్ కమాండ్ ఏంటి? AWS కాన్ఫిగర్. మనం AWS ని జస్ట్ కాన్ఫిగర్ చేస్తున్నాం మన క్రెడెన్షియల్స్ ని. సేమ్ థింగ్, AWS కాన్ఫిగర్. జస్ట్ నేను AWS కాన్ఫిగర్ అని కొట్టాను. ఇప్పుడు అది పాపప్ అవుతుంది. మీరు చూసారా? AWS యాక్సెస్ కి పాస్ చేయండి అంటుంది. ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ యాక్సెస్ కి ఉంది, నేను కొత్త కీ పాస్ చేస్తున్నా. మీరు చూస్తే 7EV లాస్ట్ 3 digits ఆర్ నేమ్స్. ఐ పాస్డ్ హియర్. నెక్స్ట్ సీక్రెట్ కీ కూడా పాస్ చేయండి అంటుంది. ఓకే, విల్ డూ దట్ యాజ్ వెల్. మనం పాస్ చేసాం. రీజన్ ఏదైనా డిఫాల్ట్ రీజన్ ఏదైనా కావాలా అంటే, మీరు ఓన్లీ పర్టికులర్ ఒక రీజియన్ లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారా? నాకు ప్రెసెంట్ మనకి ఏం లేదు కాబట్టి ఎంటర్. అవుట్పుట్ ఫార్మాట్ ఏం కావాలో అడుగుతుంది, JSON ఫార్మాట్, వాట్ ఎవర్ ఎనీ YAML ఫార్మాట్. as of now we can enter by default. సో AWS అనేది మన క్రెడెన్షియల్స్ అనేది పాస్ చేసాం. ఇప్పుడు మనం అసలు ఓకే, క్రెడెన్షియల్స్ పాస్ చేసాం, బాగానే ఉంది. మరి ఇప్పుడు మనకి అసలు అకౌంట్ లో మనకి యాక్సెస్ అవుతుందా, నిజంగా క్రెడెన్షియల్ సిస్టమ్ ఇది కమ్యూనికేట్ అవుతుందా లేదా అనేది ఎలా చూడొచ్చు అంటే, S3LS. నేను జస్ట్ ఏం లేదు, S3 లిస్ట్ చేస్తాను కమాండ్స్. 1 second. మన అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మనం అసలు అది వర్క్ అవుతుందో లేదని తెలియాలి కాబట్టి జస్ట్ మనం ఏం చేద్దామంటే, ఒక S3 సర్వీసెస్ లో మనం ఉన్నాయన్ని లిస్ట్ అవుతున్నాయి లేదా చూద్దాం. AWS S3LS. జస్ట్ S3 సర్వీస్ ఏమైనా ఉన్నాయని చెప్పి లిస్ట్ చేయమంటున్నాను అంతే. నేను కుడ్ నాట్ కనెక్ట్ టు ఎండ్ పాయింట్ US East 1. ఓకే, ఇది ఏమంటుందంటే US East 1 రీజియన్ కి కనెక్ట్ అవ్వలేకపోతుంది అని అంటుంది. We can do another thing. Otherwise, we can directly go the bucket name as well. Someone speaking. I'll put it on mute. What exactly the permission that we have provided? మనం చూద్దాం అసలు పర్మిషన్స్ ఏమి ఇచ్చామో యూజర్ చూద్దాం. ఓకే, పర్మిషన్స్, యాక్సెస్ కీస్ అండ్ సీక్రెట్ కీస్, యూజర్ అభి. ఓకే, full access, read only access, security credentials. Okay,
I'll try to do the AWS configure again. ఓకే, మనం ఏ రీజియన్ లో క్రియేట్ చేసాం బకెట్? యుయు నార్త్ 1. ఓకే, యుయు నార్త్ 1. ఇట్ షుడ్ షో. యా, ఇఫ్ చూసారు ఇప్పుడు AWS S3 లిస్ట్ కొట్టగానే శాంపుల్ టార్గెట్ ITA బకెట్, మనం ఏదైతే బకెట్ క్రియేట్ చేసామో ఆ బకెట్ చూపిస్తుంది చూసారా CLI లో. సో నౌ వీ కెన్ సే అవర్ AWS CLI is also communicating with our AWS account. చూసారా, AWS టార్గెట్ IT బకెట్. అక్కడ ఎందుకు చూపించలేదు చూసారా? దిస్ ఇస్ వన్ ఆఫ్ గుడ్ లెర్నింగ్ అన్నట్టు. మనం ఇక్కడ రీజన్ ఏమి ఇచ్చాం? US East 1 అని ఉంది, బట్ మన బకెట్ ఎక్కడ క్రియేట్ చేస్తుంది? యుయు నార్త్ 1. సో దట్ ఈస్ మన ఇంతకు ముందు ఏమవుతుంది? US East 1 కి చెక్ చేసుకుంటుంది బకెట్స్, అక్కడ ఏం కనిపించట్లేదు కదా. సో అక్కడ ఎర్రర్ త్రో చేసిన సరే నీట్ గా కుడ్ నాట్ కనెక్ట్ టు ద ఎండ్ పాయింట్ S3 US East 1, ఆ రీజియన్ లోకి కనెక్ట్ అవ్వలేకపోతుంది, అందుకని అక్కడ ఏం లేవు. చూసారు, ఇక్కడ నీట్ గా కనిపిస్తుంది. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ ట్రై టు కమ్యూనికేట్ విత్ అవర్ AWS యూజింగ్ CLI ఆల్సో. సో యా, నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ద గ్రూప్స్. సో గ్రూప్స్ ఈజ్ నథింగ్ బట్ యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో జాయిన్ అవుతారు, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ యూఆర్ వర్కింగ్ యాజ్ అన్ TL. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మేనేజర్ అనుకోండి. మేనేజర్ అనుకుని ఏం చేస్తారంటే, ఓకే సమ్మన్ ఇస్ టైపింగ్ మ్యాక్ ఆల్సో యూ హ్యావ్ దిస్ ఫైల్ అండి. 1 second. If you can see if you can click on the Mac, either this one, you can download this PKG file. AWS కి మన విండోస్ MS ఉంటుంది, మన మ్యాక్ OS కి వచ్చేసరికి PKG ఫైల్ ఉంటుంది. సేమ్ థింగ్, కమాండ్ అనేది సేమ్, AWS కాన్ఫిగర్. మీరు అది ఇన్స్టాల్ చేసి AWS -- వర్షన్ చూసుకోండి. అంటే జస్ట్ ఏం లేదు, అది ఇన్స్టాల్ అయిందో లేదని వెరిఫై చేసుకోవడానికి. దెన్ మీరు AWS -కాన్ఫిగర్ కొట్టి మీ క్రెడెన్షియల్స్ పాస్ చేయండి, సింపుల్. Sure. 1 second. Then 1 second. Let me chat. Paste that in the chat. But try to make sure. I mean, I'll write. బట్ ఏంటంటే కాపీ చేశాను, యాజ్ ఆఫ్ నా కాపీ చేశాను. బట్ ట్రై టు మేక్ ష్యూర్ ఏం చేస్తారంటే గూగుల్ చేయండి, ఎందుకంటే మీకు ఎండ్ ఆఫ్ ద సెషన్ కి బాగా అలవాటు అయిపోవాలి గూగుల్ అనేది. వాట్ ఎవర్ మీకు సిల్లీ అనిపించినా సరే, వాట్ ఎవర్ సింపుల్ అనిపించినా సరే మీరు గూగుల్ చేసేయండి ఏదైనా సరే. అప్పుడు మీకు ఏంటంటే అలవాటు అయిపోతుంది గూగులింగ్ అనేది. సో యా, ద నెక్స్ట్ విల్ గో ఇంటు గ్రూప్స్. గ్రూప్స్ ఆర్ నథింగ్ బట్ యాజ్ ఆల్రెడీ మెన్షన్, మీరు ఒక TL అనుకోండి లేదా మేనేజర్, యూఆర్ ఏ DevOps మేనేజర్ ఆర్ DevOps TL. మీకు ఏమవుతుందంటే నెక్స్ట్ ఒక డెవలప్మెంట్ TL ఒక పింగ్ చేసి, మా కొత్త రిసోర్స్ జాయిన్ అయ్యారు, మాకు పర్మిషన్స్ కావాలి, హిజ్ నేమ్ ఈజ్ సుధీర్ అని చెప్పారు. మీరు ఏం చేస్తారు? యూజర్కి వెళ్తారు, క్రియేట్ చేస్తారు, ఒక యూజర్ క్రియేట్ చేస్తారు, కన్సోల్ యాక్సెస్ ఇస్తారు. CL యాక్సెస్ ఎవరు? కన్సోల్ యాక్సెస్ వరకు ఇస్తారు అనుకుందాం. అంతా అయిపోయింది సెట్. మరి పర్మిషన్స్ యాడ్ చేయాలి కదా, పాలసీస్ యాడ్ చేసినప్పుడు ఏం చేస్తారు? ఎవ్రీ టైమ్ సపోజ్ మీరు ఏం చేస్తారు, సరే సుధీర్ జాయిన్ అయ్యాడు, పర్మిషన్స్ ఏం కావాలి? వీళ్ళకి ఓన్లీ S3 కావాలి, S3 ఇచ్చేసారు, ఓకే డన్. ఆఫ్టర్ దట్ ఏమైంది? సాయి అని అతను జాయిన్ అయ్యాడు, సేమ్ మళ్ళీ అగైన్ మీరు ఏం చేశారు? యూజర్ క్రియేట్ చేశారు, మళ్ళీ పర్మిషన్స్కి వెళ్ళారు, పర్మిషన్స్ అటాచ్ చేశారు. అగైన్ మీరు ఏం చేశారు? మళ్ళీ నరేంద్ర నాయన్ జాయిన్ అయ్యారు, అగైన్ మళ్ళీ యూజర్ క్రియేట్ చేశారు. చూసారు, ఎవ్రీ టైం మీ పర్మిషన్స్ అనేది సేమ్, బట్ ఎవ్రీ టైం చేసిన పర్మిషన్స్ చేసిన స్టెప్స్ చేయాల్సి వస్తుంది. ఇన్ దో సినారియోస్, అదర్ దాన్ క్రియేటింగ్ యూజర్స్ అండ్ అసైనింగ్ సేమ్ రోల్ ఫర్ ఈచ్ ఆఫ్ వన్, యూ విల్ క్రియేట్ ఏ గ్రూప్. మీరు ఏం చేస్తారంటే డెవలపర్ అనే గ్రూప్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి ఏం చేస్తారు? ఆ డెవలపర్ గ్రూప్ కి S3 ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇస్తారు. జస్ట్ అంటే ఏమవుతుంది, అప్పుడు ఆ గ్రూప్ లో నెక్స్ట్ టైం నుంచి ఏమవుతుంది, ఒక యూజర్ రాగానే యూజర్ క్రియేట్ చేసి ఏం చేస్తారు? మీరు పాలసీస్ ఏం అటాచ్ చేయరు, జస్ట్ యూజర్ క్రియేట్ చేస్తారు, గ్రూప్ యాడ్ చేస్తారు. సో ఆ గ్రూప్ కి మనం ఏం పర్మిషన్స్ ఇచ్చాం? S3 రీడ్ యాక్సెస్. సో ఆ గ్రూప్ మొత్తంలో ఎంతమంది యూజర్స్ ఉన్నా ఆ యూజర్స్ అందరికి రీడ్ ఓన్లీ యాక్సెస్ వస్తుంది. సో విల్ షో యూ దట్, ఐల్ షో దట్. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు గ్రూప్ క్రియేట్ చేద్దాం, డెవలపర్స్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేద్దాం, ఎందుకంటే మన డెవ్ టీమ్కి ఇద్దాం అనుకోండి. సో ఇక్కడ మనకి ఆల్రెడీ లిస్ట్ ఆఫ్ యూజర్స్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అభిని యాడ్ చేస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఈ గ్రూప్ కి ఏం పర్మిషన్స్ ఇవ్వాలి అని అంటుంది. నేనేం చేస్తున్నా, ప్రజెంట్ ఓన్లీ S3 సెర్చ్ చేసి ఓన్లీ S3 రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇస్తాను.
క్రియేట్ గ్రూప్ క్రియేట్ అవుతుంది. అంటే ఈ గ్రూప్ నేనేం చేశానంటే డెవలపర్ అనే గ్రూప్ నేమ్ ఇచ్చుకున్నాను. ఇచ్చి ఒక జస్ట్ ఓన్లీ రీడ్ ఓన్లీ S3 పర్మిషన్ ఇచ్చి నేను ఒక యూజర్ని యాడ్ చేశాను. సో ఇఫ్ యూ కెన్ సీ డెవలపర్ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ అయింది. వీల్ చెక్ వాట్ ఎగ్జాక్ట్లీ ద యూజర్స్ అండ్ పర్మిషన్స్ అని. యూజర్స్ చూస్తే అభి అనే ఒక యూజర్ని యాడ్ చేశాను. పర్మిషన్స్ చూస్తే మీరు అమెజాన్ S3 రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇచ్చాను. వీల్ చెక్ వెదర్ దిస్ పర్సన్ ఈజ్ ఏబుల్ టు క్రియేట్ ఎనీ బకెట్ అన్నట్టు. బిఫోర్ దాట్ మనం అక్కడ ఆల్రెడీ అడ్మిన్ యాక్సెస్ ఇచ్చాం కదా, అది రిమూవ్ చేసేద్దాం. అభి యూజర్కి వెళ్ళాను. ఈ పర్మిషన్స్ రెండు తీసేస్తాను నేను. ఇక్కడ యూజర్కి ఏం పర్మిషన్స్ లేవు. మీరు చూస్తే అక్కడ అభికి 2 పర్మిషన్స్ ఉన్నాయి, ఇక్కడ ఏ పర్మిషన్స్ లేవు. బట్ ఇఫ్ యూ సీ గ్రూప్స్, it's not showing up here. Here we can see. If we can see, okay, I think user also removed. Second, yeah. ఇక్కడ మన పర్మిషన్ కూడా తీస్తాను చూసారా, అక్కడ ఓన్లీ రీడ్ ఓన్లీ పర్మిషన్ కూడా, అందుకని చెప్పి మొత్తం యూజర్ కూడా రిమూవ్ అయిపోయింది. ఎందుకంటే ఆ యూజర్ పెట్టిన పర్మిషన్స్ కి ఇక్కడికి మనం కంప్లీట్ గా రిమూవ్ చేస్తాం కదా, అందుకని S3 రీడ్ ఓన్లీ యాక్సెస్. నెక్స్ట్ యాడ్ పర్మిషన్స్, 10 పర్మిషన్స్ అనేవి యాడ్ చేసాం. విల్ సి గ్రూప్స్ లో అభి అనే యూజర్ ఉన్నారా లేరా. నో, స్టిల్ నో. విల్ సి వాట్ ఈస్ ద ఇష్యూ హియర్. Add users. I'm trying to add the user. Yes, I'm using Abhi as the user. Yes, if you can see, మన ఒక గ్రూప్ లో, ఒక డెవలపర్ అనే గ్రూప్ లో ఒక యూజర్ని యాడ్ చేసాం. ఆ గ్రూప్ మొత్తానికి మనం ఏం చేసామంటే ఓన్లీ S3 ఓన్లీ రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇచ్చాం. సో విల్ చెక్. మీరు ఏం చేద్దాం అంటే ఇప్పుడు చెక్ చేద్దాం. అక్కడ ఆల్రెడీ ఒక బకెట్ అనేది క్రియేట్ చేశారు కదా, సో ఆ బకెట్ ని డిలీట్ చేయడానికి ట్రై చేస్తుందో లేదో చూద్దాం. ఓకే, ఐ డిడ్ సెలెక్టెడ్ ద బకెట్ అండ్ ఐ క్లిక్డ్ ఆన్ ద డిలీట్. ఇది ఏమవుతుందంటే జస్ట్ బకెట్ నేమ్ ని ఎంటర్ చేయమంటుంది. శాంపుల్ టార్గెట్ ఐటీ బకెట్. సి, ఇందాక మనం యూజర్ కి ఫుల్ పర్మిషన్ ఇచ్చి క్రియేట్ చేస్తే యూజర్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ డిలీట్ కి మనం ఇందాక ఫుల్ యాక్సెస్ ఉంది. ఇప్పుడు మనం ఓన్లీ రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇచ్చాం ఒక గ్రూప్ కి. ఆ గ్రూప్ లో అభి అనే యూజర్ ని మనం యాడ్ చేసాం. చూసారా, యూ డోంట్ హ్యావ్ పర్మిషన్ టు డిలీట్ ద శాంపుల్ టార్గెట్ ఐటీ బకెట్. పర్మిషన్స్ లేవు ఈ పర్టికులర్ యూజర్ కి. ఈ యూజర్ కి ఏముంది, ఓన్లీ రీడ్ ఓన్లీ యాక్సెస్. అంటే ఇక్కడ ఏదైతే బకెట్ ఉందో ఆ బకెట్ ని చూడగలరు, అందులో ఏదైనా ఉంటే డౌన్లోడ్ చేసుకోగలరు, అంతే. ఏదైనా డేటా ఉంటే డౌన్లోడ్ చేసుకోగలరు. అంతకుమించి యూజర్ అనే అతను అంటే డిలీట్ చేయలేరు, క్రియేట్ చేయలేరు. సో దట్ ఈస్ హౌ ద పాలసీస్ వర్క్ అన్నట్టు. సో రోల్స్ వచ్చేసరికి ఏంటంటే విత్ ఇన్ ద సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక S3 ఉంది, EC2 ఉంది. మరి యూజరు అకౌంట్ లోకి లాగిన్ అయ్యి తను S3 లో క్రియేట్ చేయాలా, క్రియేట్ చేయకూడదా, డిలీట్ చేయాలా, డిలీట్ చేయకూడదు అనేది పాలసీస్ మనం అటాచ్ చేస్తున్నా బాగానే ఉంది. మరొక EC2 నుంచి S3కి, ఈ 2 సర్వీసెస్ కి ఆర్ సమ్ S3 టు ఎనీ లాంబ్డా ఫంక్షన్ ఆర్ సమ్ EC2 టు RDS, మల్టిపుల్ సర్వీసెస్ బై డిఫాల్ట్ కమ్యూనికేట్ అవ్వవు. ఈ ఏదైతే AWS సర్వీసెస్ ఉన్నాయో అవి బై డిఫాల్ట్ అసలు కమ్యూనికేట్ అవ్వవు. ఆ కమ్యూనికేట్ అవ్వాలంటే మనం ఇక్కడ IAM రూల్స్ అనేది యూజ్ చేస్తాం. ఈ IAM రూల్స్ అనేది ఏదైతే ఉందో విత్ ఇన్ ద సర్వీసెస్, when you want to get a communication between within the services, will use the IAM rules. ఫర్ ఎగ్జాంపుల్ ఒక EC2 సర్వర్ నుంచి S3 సర్వీసెస్ కి కమ్యూనికేట్ అవ్వాలి. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఒక IAM రూల్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ రోల్ కి ఏం చేస్తాం, ఒక IAM జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రోల్ క్రియేట్ చేసి I'll click on create role. Yes, for AWS సర్వీస్, నేను AWS సర్వీసెస్ కోసం క్రియేట్ చేస్తున్నాను. ఫర్ EC2 నేను EC2 క్రియేట్ చేస్తున్నాను.
నెక్స్ట్ ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్. EC2 దేనికి కమ్యూనికేట్ అవ్వాలి? EC2 క్రియేట్ చేస్తున్నారు బాగా, దేనికి కమ్యూనికేట్ సేమ్ S3. సేమ్ మనం S3 సర్వీసెస్ ఏదైతే ఇద్దాం అనుకుంటున్నామో ఆ పర్మిషన్స్ సెలెక్ట్ చేసి సేమ్ ఒక రోల్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ రోల్ క్రియేట్ చేసి ఏం చేస్తామంటే ఇక్కడ మనం రోల్ నేమ్ ఇవ్వాలి, వాట్ ఎవర్ ద రోల్ నేమ్ హియర్. EC2 S3 ఫుల్ యాక్సెస్. ఇఫ్ యూ కెన్ సీ హియర్, మీరు ఇక్కడ చూస్తే వర్షన్ 17 స్టేట్మెంట్ చూసారు, ఎఫెక్ట్ it will trying to allow all those process from our EC2 service, ec2.aws.amazon.aws.com. ఇక్కడ పర్మిషన్ ఉంది AWS S3 full access and read only access. I'll create the role. ఈ రోల్ నాకు ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ CLI ఉంది, CLI నుంచి మన S3 కమ్యూనికేట్ అవడానికి ఏం చేస్తారు? AWS CLI ఇన్స్టాల్ చేశారు, యాక్సెస్ కి సీక్రెట్ కి పాస్ చేశారు, దెన్ ఓన్లీ యు ఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ ఫ్రమ్ యువర్ CLI. మరి సర్వర్ నుంచి అవ్వాలంటే ఇదంతా మాన్యువల్ గా చేయగలరా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ ఉంది, ఒక సర్వర్ క్రియేట్ చేశారు, ఒక సర్వర్ కి ఏం చేస్తారు? మాన్యువల్ గా క్రియేట్ చేస్తారు. అలా 100 సర్వర్స్ ఉన్నాయి, మీరు 100 సర్వర్స్ క్రియేట్ చేస్తున్నారు. 100 సర్వర్స్ కి ఏమవ్వాలంటే 100 సర్వర్స్ కి మీ CLI నుంచి S3 అనేది యాక్సెస్ కావాలి. అప్పుడు మీరు ఎవ్రీ 100 సర్వర్స్ ఓపెన్ చేసి ప్రతి దాంట్లో AWS CLI ఇన్స్టాల్ చేసి అగైన్ మీరు ఇవన్నీ చేయలేరు కదా. ఎస్, ఇన్ దోస్ సినారియోస్ IAM రోల్. అప్పుడు ఏం చేస్తారంటే మీరు సర్వర్స్ క్రియేట్ చేస్తున్నప్పుడే ఈ రోల్ అనేది ఆ సర్వర్ కి అటాచ్ చేసేస్తారు. అప్పుడు ఏమవుతుంది? బై డిఫాల్ట్ ఫర్ ఆల్ దోస్ సర్వర్స్ దట్ యు ఆర్ క్రియేటింగ్ మీకు ఏమవుతుందంటే సర్వీస్ S3 తో కమ్యూనికేట్ అయిపోతుంది. దట్ ఈస్ వేర్ వి యూజ్ ద రోల్స్. ఇది ఎలా అనేది మనం EC2 క్రియేట్ చేసినప్పుడు మీకు బ్రీఫ్ గా చూపిస్తాను, అప్పుడు క్లియర్ వచ్చేస్తుంది, క్లారిటీ వచ్చేస్తుంది. So yeah, this is what exactly the IAM service in AWS, what exactly the component. So before wrapping up, I'll try to revision again. So IAM అనేది ఏంటంటే identity, the naming itself we have identity access and management. Who can access our account? What exactly the things he can do or she can do అనేది మనం what type of permissions మనం ఇవ్వాలనేది ఈ సర్వీసెస్ లో మనం IAM సర్వీసెస్ లో కాన్ఫిగర్ చేస్తాం. మెయిన్ కాంపోనెంట్స్ ఏమున్నాయి? యూజర్, రోల్, పాలసీ, యూజర్ గ్రూప్స్. యూజర్ అనేది ఏంటంటే ఒక సింగిల్ యూజర్ ని క్రియేట్ చేయడానికి మనం యూజర్ ని క్రియేట్ చేస్తాం. లైక్ మనం యూజర్ క్రియేట్ చేసి క్రియేట్ యూజర్ చేసి నేమ్ ఇచ్చుకొని చెప్పి చేసేస్తాం. గ్రూప్స్ అనేది ఏంటంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ కి, ఒక సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కి ఒకటే పర్మిషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్స్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ QA పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి ఓన్లీ డేటాబేస్ సర్వీస్ మాత్రమే యాక్సెస్ అవ్వాలి. విల్ క్రియేట్ ఏ డేటాబేస్ గ్రూప్ అండ్ విల్ గివ్ ఓన్లీ RDS సర్వీస్ అని డేటాబేస్ సర్వీస్ మాత్రమే యాక్సెస్ ఇస్తాం. సో దట్ ఈస్ హౌ ద గ్రూప్స్ హెల్ప్ అన్నట్టు. పాలసీస్ అంటే వాట్ టైప్ ఆఫ్ పర్మిషన్స్, అతనికి ఫుల్ యాక్సెస్ ఇవ్వాలా లేదంటే అడ్మిన్ యాక్సెస్ ఇవ్వాలా అనేది మనం ఈ పాలసీస్ లో మెన్షన్ చేసుకోవచ్చు. ఈ రోల్స్ అనేది ఏంటంటే విత్ ఇన్ సర్వీసెస్ మనం కమ్యూనికేట్ అవ్వడానికి వీల్ యూజ్ ద రోల్స్. హౌ అనేది వీల్ ట్రై టు cover in when creating EC2 machine. So this is what the complete IAM service is. And another most important, IAM service అనేది గ్లోబల్ సర్వీస్. ఇఫ్ యూ కెన్ సీ, మీరు రైట్ సైడ్ లో చూస్తారా గ్లోబల్ సర్వీస్ అంటే ఒక రీజియన్ కి కన్స్ట్రెంట్ అయ్యి ఉండదు అనమాట. ఎన్ని రీజన్స్ ఉన్నా సరే ఇది ఓన్లీ గ్లోబల్ సర్వీస్. AWS లో కపుల్ ఆఫ్ సర్వీసెస్ గ్లోబల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడుగుతారు ఇంటర్వ్యూలో, కుడ్ యూ లిస్ట్ అవుట్ గ్లోబల్ సర్వీసెస్ ఇన్ AWS అంటారు. IAM అనేది ఒక గ్లోబల్ సర్వీస్, S3 అనేది ఒక గ్లోబల్ సర్వీస్. అంటే ఇది ఒక రీజియన్ కి ఫిక్స్ అయ్యి ఉండవు అనమాట. సో ఇట్స్ అండ్ మోర్ లైక్ అన్ గ్లోబల్ సర్వీసెస్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్. ఈ IAM లో మ్యాక్స్ ఏదైనా మీకు ఇంటర్వ్యూ అడిగితే వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ IAM రోల్ అండ్ IAM పాలసీ, దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. The second question would be this one. Is it global service or region constraint? ఓన్లీ ఒక రీజన్ కే ఫిక్స్ అయిపోయి ఉంటుందా లేదా గ్లోబల్ సర్వీసా? ఈ 2 మేజర్ క్వశ్చన్స్ ఉంటాయి అంతే. దిస్ ఈజ్ లైక్ బేసిక్ టాపిక్. ఎందుకంటే యాజ్ అన్ అడ్మిన్ లెవెల్లో చేస్తున్నప్పుడు మాత్రమే దీని మీద ఇండెప్త్ అడుగుతారు మిమ్మల్ని. లైక్ మీరు నేను AWS అడ్మిన్ అండి, లైక్ క్లౌడ్ అడ్మిన్, ఐఎమ్ వర్కింగ్ యాజ్ అన్ క్లౌడ్ అడ్మిన్ రోల్ అని అన్నారు అనుకోండి, అప్పుడు మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అని ఎక్కువచ్చు. బట్ మ్యాక్స్ కేసెస్ ఏంటంటే అడ్మిన్ రోల్ TLs, మేనేజర్స్ వాళ్ళ దగ్గరే వాళ్ళకే ఉంటుంది అనమాట అడ్మిన్ యాక్సెస్. ఈవెన్ యు ఆర్ సీనియర్ ఇంజనీర్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ 7 years senior engineer or 8 years also, manager or TL will give the respective services admin access. Complete admin role అనేది మీరు చేయరు.
ఐ మీన్ కంపెనీలో మీరు జాయిన్ అయిన తర్వాత. సో యా, దిస్ ఈస్ వాట్ అవర్ ఫస్ట్ సర్వీస్ విచ్ ఈస్ అన్ IAM సర్వీస్. Yes, now I'm open for any questions. If you have any questions, you can shoot. One by one, you can ask, Mahesh. Or if it is clear, you can mention we can I can mention the chat like it's clear. Or if you have any doubts, you can ask. Anybody? Hi, Sudeep. Hi, Sandeep. Yeah. So I do have a doubt. Generally, Yes. When creating a user, we'll just create a user. We don't give any permissions or any roles directly to it. But this is how, like I was checking on at the industrial standards. Then we will assign him to a group. That is what it does in the industrial side. No? Yes. సో ఫస్ట్ మనం యూజర్ ని క్రియేట్ చేసేసి తర్వాత గ్రూప్స్ కి యాడ్ చేస్తాం ఆ పర్టికులర్ యాడ్ చేస్తాం. yes గ్రూప్స్ క్రియేట్ చేసే ముందు పాలసీస్ ని అసైన్ చేసుకుంటాం కదా, గ్రూప్స్ కి పాలసీస్ ని అసైన్ చేస్తాం కదా. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎగ్జాక్ట్లీ. ఎలా అంటే మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ టీమ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ అని చెప్పి ఒక గ్రూప్ క్రియేట్ చేసేసి ఆ గ్రూప్ కి ఈ పర్టికులర్ పర్సన్ ఈ టీమ్ కి ఏమేమి యాక్సెస్ ఇవ్వాలనేది ఆ కింద పర్మిషన్స్ మనకు పాలసీస్ ఉంటాయి చూసారా, ఆ పాలసీస్ అసైన్ చేసేసి గ్రూప్ క్రియేట్ చేసేస్తారు. నెక్స్ట్ టైం మీరు యూజర్ క్రియేట్ చేసినప్పుడు మనం అడిగిన చూసారా సెకండ్ స్టెప్ లో ఏదైనా గ్రూప్ కి మీరు యాడ్ చేసుకుంటారా, అటాచ్ చేస్తారని అక్కడ గ్రూప్ సెలెక్ట్ చేసి క్రియేట్ యూజర్ కొడతారు. జస్ట్ ఇట్. సో దట్ ఆటోమేటిక్లీ యూజర్ ఏమవుతాడంటే ఆ గ్రూప్ కి యాడ్ అయిపోతాడు. ఆ గ్రూప్ కి ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో ఆ పర్మిషన్స్ అన్ని యూజర్ యాక్సెస్ చేయొచ్చు అన్నట్టు. సో ఇంకొక క్వశ్చన్ లైక్ షూర్. ఈ ఐఏఎం రోల్స్ అనేది జనరల్ గా దోస్ హు ఆర్ వర్కింగ్ ఆన్ అడ్మిన్ సైడ్ వాళ్ళకే ఉంటదా, లేకపోతే ఇట్స్ ఫర్ లైక్ ఎవ్రీవన్? ఎస్, గుడ్ క్వశ్చన్. హియర్ ఐఏఎం రోల్స్ అనేది ఒక క్లౌడ్ ఆర్కిటెక్ట్ డిజైన్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎం రోల్, వన్ సెకండ్. Yeah, sorry. Anvesh, sorry. Who asked? Anvesh or Sandeep? Sandeep, yeah. Yes, Sandeep. ఇక్కడ ఐ మీన్ ఏమవుతుందంటే రియల్ టైంలో ఏమవుతుందంటే సారీ, ఐ ఫర్గాట్ ది క్వశ్చన్. సారీ. సో could you come again? Yeah, sorry. యాక్చువల్ గా ఈ ఐఏఎం రోల్స్ అనేది లైక్ అడ్మిన్ కు ఉంటదా, లేకపోతే ఎగ్జాక్ట్లీ. ఎవ్రీవన్? యా, గుడ్ క్వశ్చన్. యా, ఐఏఎం రోల్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారంటే రోల్స్ అనేవి యూజువల్ గా మన గ్రూప్స్ మన యూజర్స్ కి ఏం చేస్తాం, గ్రూప్ క్రియేట్ చేసి పాలసీస్ క్రియేట్ చేసేస్తాం, ఆ పాలసీస్ అసైన్ చేస్తాం. రోల్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఒక సర్వీస్ టు సర్వీస్ కమ్యూనికేట్ అవ్వడానికి, మ్యాక్స్ కేసెస్ ఒక సర్వీస్ టు సర్వీస్ కమ్యూనికేట్ అవ్వడానికి ఐఏఎం రోల్స్ అనేది యూజ్ చేస్తాం. ఈ సర్వీస్ టు సర్వీస్ ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, ఏ సర్వీస్ టు కమ్యూనికేట్ అవ్వాలనేది ఒక క్లౌడ్ ఆర్కిటెక్ట్ ఉంటాడు. క్లౌడ్ ఆర్కిటెక్ట్ అంటే మన అప్లికేషన్ డిజైన్ ఉండాలి. అసలు మనకి ఎన్ని సర్వర్స్ లో మనం అప్లికేషన్ రన్ చేయాలి, ఓకే, నెక్స్ట్ హౌ మెనీ సర్వర్ కెపాసిటీ ఎంత, మనం ఏ సర్వీసెస్ అని యూస్ చేస్తున్నాం ఒక డిజైన్ చేస్తాడు ఆర్కిటెక్ట్. హీ విల్ డిజైన్ ద ఐఏఎం రోల్ యాజ్ వెల్. మీకు ఏంటంటే తెలుసుకుని ఉంచుకున్నారు అనుకోండి, ఓకే వాట్ ఈస్ ఐఏఎం రోల్, అసలు ఐఏఎం రోల్ ఏం రాస్తారని తెలిసింది అనుకోండి, ఆఫ్టర్ 2 years, after 3 years, you will also be architect, right? After 9-10 years, you will automatically be architect. So at that time, it will help anamata. So, but as of now, as a DevOps engineer or senior DevOps engineer, you won't do any IAM role stuff unless there is an న్యూ ప్రాజెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ సందీప్ ఒకసారి మనం ఇలా చేద్దాము, ఒకసారి R&D చేసి చెప్తారంటారు. సో ఇన్ దో సినారియోస్ తప్ప ఐఏఎం రోల్ అనేది మ్యాక్స్ 90-95% క్లౌడ్ ఆర్కిటెక్ట్ డిజైన్ చేసేసి రెడీగా మొత్తం అంతా ఆర్కిటెక్చర్ ని మీకు ఐఏఎం రోల్స్ కూడా ఇచ్చేసి యూజ్ దిస్ అని చెప్పేస్తారు అంతే. సో యాజ్ ఎ DevOps engineer, you need to use the existing IAM roles. You don't need to write from the scratch. Thanks. Yeah. Yeah, any other questions? Yeah, I hope all clear for this session.
So try to create a AWS account by today, so that you can practice on it. Yes, Praveen, you want to ask something? ఈ వీడియోస్ ఎక్కడ లింక్ చేస్తారు? Yes, right away after our session completes, you will receive to your mail. ఓకే, Yeah. థ్యాంక్ యూ. Okay. Thank you. So yeah, సార్ రోజు అదే లింక్ ఫార్వర్డ్ చేస్తారా సార్? sure. Let me give the 1 second. Yeah, a link will be forwarded. Vinky will forward you the link, daily join link షూర్ సార్. to your mail IDs. Okay. Yeah. ఓకే సార్. Yeah. Then yeah, we'll wrap up that. We'll meet tomorrow. Yeah, have a good day, and for all of you, happy Sri Ramanavami. So yeah, thank you. Thank you. థ్యాంక్ యూ. బై. Yeah.